భార్యాభర్తల బంధాలకు ఈ మధ్య కాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో పాత పరిచయాల కోసమో ఒకరినొకరు కడతీర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. సెల్ఫీ దిగుదామని పిలిచి భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపుతోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది వద్ద భర్త తాయప్పను సెల్ఫీ తీసుకుందామని భార్య నది కట్ట వద్దకు తీసుకెళ్లింది. అక్కడ సెల్ఫీ తీసుకునే నేపంతో భర్తను నదిలో తోసేసింది. ఊహించని ఈ దాడి కారణంగా తాయప్ప నదిలో కొట్టుకుపోతూ బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే సమయస్ఫూర్తితో స్పందించిన గ్రామస్తులు తాడు సహాయంతో తాయప్పను నది నుంచి బయటకు లాగి ప్రాణాలు కాల్పాడారు. తన భార్య తనను నదిలో తోసిందని ఆరోపిస్తున్న తాయప్ప ఇది పథకం ప్రకారం పన్నిన కుట్రగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన అనంతరం భార్య తన భర్త తాయప్ప నదిలో జారిపడ్డాడని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు ఆమె ఇలాంటి పని చేసిందన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು